శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 27/1/2019 నుంచి 2/2/2019 వరకు వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త చికాకులు ఎక్కువగా ఉంటాయి, రుణపీడాలు ఉంటాయి, అనగా రుణపీడలు ఎక్కువగా ఉంటాయి. అప్పులు ఇచ్చిన వారు కాస్త ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కాస్త ఇబ్బంది పడినప్పటికీ పై అధికారుల మెప్పు పొందేటువంటి ప్రయత్నం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నంలో వచ్చే వారానికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ధన రాబడి ఎక్కువగా ఉన్నా వెళ్ళాల్సినటువంటి ధనం వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల కొత్త కార్యక్రమాలు చేయడానికి సమయం కానీ ఆలోచన కానీ దొరికే అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేయాలి? ఈ సమయంలో తప్పకుండా మీరు ఈశ్వరుడి ఆరాధన చేసినట్టయితే, శివుడికి అభిషేకం చేసినట్టయితే రావలసిన ధనము సద్వినియోగమై ఎవరికి ఇంపార్టెంట్గా రుణపీడను చేసుకోవాలనగా అప్పులు తీర్చేసుకోవాలనేటువంటి ఒక దృష్టి ఏర్పడుతుంది. దానివల్ల మనశ్శాంతి, ప్రయోజనకరమైనటువంటి రుణపీడ పరిహారం జరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించకూడదు. ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలత ఉంటుంది, నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, విదేశాల్లో కూడా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. కాకపోతే స్వల్పమైనటువంటి ఆటంకాలతో ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశం ఇక్కడ చెప్పకూడదు. కానీ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకున్నటువంటి వ్యక్తులకి శుభవార్త విన్నా లంచాల రూపంలో ధనాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. రాహువు మరియు శుక్రుడి యొక్క గ్రహస్థితి మీకు అనుకూలంగా లేకపోవడం వలన లంచాల రూపంలో ధనాన్నిచ్చి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం జరగవచ్చును. కాకపోతే అది అధర్మమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి. లంచాలు ఇవ్వడము నేరమే, లంచాలు పుచ్చుకోవడం కూడా నేరము అన్నటువంటి చట్టాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక అనుకూలవంతమైనటువంటి ధన ప్రాప్తి కోసం తప్పనిసరి ఈశ్వరారాధన చేయడము, ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కూడా అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రయత్నం కాస్త అనుకూలంగానే ఉంటుంది. మిగతా విషయాల్లో కాస్త ఓటమి, గెలుపు, అనారోగ్యము, రోగము, స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఇలాంటివి కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా తొలగించడానికి, అనగా నష్టాలని కష్టాలను తప్పించుకోవడానికి తప్పకుండా మీరు బూడిద గుమ్మడికాయను దానం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వివాహాది నిశ్చయితాంబులాదులకి సరి అయినటువంటి సమయమే అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఎవరో ఒక వ్యక్తి వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడుతుంది. మంచి అవుతుంది తప్పకుండా, నెక్స్ట్ వీక్లో కూడా మీకు అనుకూలంగా అయినప్పటికీ ఈ వారంలో ఒక వ్యక్తి వల్ల అది వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఏదైనా సమయానుకూలంగా సమయభావం లేకపోవడం వల్ల ఆ యొక్క రాకపోకలు మందగించి మరో వారానికి అది వాయిదా పడే అవకాశం కూడా ఉండవచ్చు. కాకపోతే సఫలీకృతులు అవ్వడం మాత్రం ఖచ్చితంగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. అనారోగ్యం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. బూడిద గుమ్మడికాయని తప్పకుండా దానం చేయడం. వాహన ప్రమాదం పొంచి ఉన్నది. ఎప్పుడు మితిమీరిన మద్యపాన సేవనము, దానివల్ల లాంగ్ డ్రైవ్లో మీరు ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల వాహన ప్రమాదము, మీ వల్ల ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కాబట్టి వాహన ప్రమాదం నివారించుకోవాలంటే దూర ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడము, మద్యపానాన్ని సేవించకపోవడము ఉత్తమంగా చెప్పబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వారికి ఉద్యోగ సాఫల్యత బాగా ఉంటుంది. కాకపోతే ఒకేసారి 3 కంపెనీల్లో ఉద్యోగం వచ్చిందని చెప్పేసి తొందరపాటుతనంతో తొందరగా అప్లై చేసి దానిలో జాయిన్ అయ్యే ప్రయత్నాన్ని చేయకండి. ఒక వారం స్థిమితంగా ఆలోచన చేసి ఆ యొక్క సంస్థ యొక్క నిజాలు రెండు కూడా మీరు పర్యవేక్షణ చేసుకొని తరువారి మీరు ఉద్యోగంలో ముందడుగు వేస్తే స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో తొందరగా మీరు ఉద్యోగ నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, మరో వారంలో ఇంకొక ఉద్యోగం, ఇంకొక ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపల ఇక్కడ వీళ్ళకి బాండ్ రాయడము లేదా వీళ్ళకి బెండ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవడం మంచిది. పెద్దవారి సలహా తీసుకోండి. షేర్ మార్కెట్లో నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టవద్దును. నూతన వాహనాన్ని కొనుగోలు చేయడానికి మంచి సమయం కాదు. నూతన వ్యాపారాన్ని కూడా చేయడానికి మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అనవసర లేనిపోని ప్రయాణాలు, సరదా ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన కూడా మీకు ఈ వారంలో కొంత నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. ఆలోచించి ప్రయాణం చేయండి. విదేశాలకు వెళ్ళకపోవడం మంచిది. విద్యార్థులు కలిసి సరదాగా
విహారయాత్రకు వెళ్ళకపోవడమే మంచిది. నీళ్ళ దగ్గర ప్రమాదం సంభవించే అవకాశం, అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. లేనిపోయిన నిందారోపణలు, కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క ఈర్ష్య అసూయల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. గృహ నిర్మాణాలు చేసేవారు ఈ వారం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. నూతన గృహాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయడం మంచిది కాదు. మరొక వారానికి వాయిదా వేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అనారోగ్యాన్ని పొంచున్నాయి. ఉదర సంబంధమైన, నేత్ర సంబంధమైన అనారోగ్యాలు కూడా పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే శ్రేయస్సుగా చెప్పబడుతోంది. పనికి మాలిన వ్యక్తులతో వ్యర్థ ప్రసంగాలు మంచిది కాదు. రహస్య సమాచారాలు బయటకు వెల్లడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రేయసి ప్రియుల మధ్య విభేదాలు పొడచూపే అవకాశం కూడా కనబడుతోంది. కాకపోతే ఈ వారాంతంలో అనగా ఫిబ్రవరి 1వ తేదీ 2వ తేదీలలో ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి, వ్యవహారాల్లో లాభము, ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయాలు, విదేశీయానం కూడా ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఆలోచన చేసి నిర్దిష్టమైనటువంటి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ముందడుగు వేసినట్టయితే తప్పకుండా శుభమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంపైన శ్రద్ధ పట్టండి. తండ్రి యొక్క అనారోగ్య స్థితి ఎక్కువ కనబడుతోంది. కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క అనారోగ్యం మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఈ ఇంతకుముందు 3 వారాల్లో లేనిపోని చికాకులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడడానికి అవకాశాలు స్పష్టంగా ఉంటుంది. ఈ వారంలో మీరు చేసేటువంటి పనులలో శివ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, బుధవారం రోజున గణపతికి కుడుములతో అర్చన చేసి ఆ కుడుములని పక్షులకు నివేదన చేయండి, అంటే పక్షులకు పెట్టండి. దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఆటంక నివృత్తి కలుగుతుంది. శుభమైనటువంటి పరిణామాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతు సోదరులకి అనుకూలవంతమైనటువంటి ధన ఆగమం అనగా మీ పంటకి అధిక దిగుబడి వచ్చే అవకాశం. చిత్రకళలో పనిచేసే వ్యక్తులకి, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభయోగాలు బలంగా ఉన్నాయి. సంకల్ప బలం నెరవేరుతోంది. రాజకీయంగా కొత్త పదవి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే తొందరపాటుతనము, మీలో ఉన్నటువంటి రహస్య సమాచారాలు బయటికి వెల్లడించినట్టయితే మీకు తొందరగా ఇబ్బందులు పడతారు అన్న విషయాన్ని గుర్తించండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి రూమర్స్ ఎక్కువగా ఉంటాయి. పనికి మాలిన వ్యక్తులతో మీరు చేసినటువంటి చర్చలు ఈ రోజున తెరపైకి వచ్చే అవకాశము, దానివల్ల అవమానాలు పొందే అవకాశం కనబడుతున్నాయి. అటువంటి వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. ఎంత మౌనంగా ఉంటే అంత మీకు అభివృద్ధి ఎక్కువగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. రాబోయే కాలంలో అధికమైనటువంటి ధనాగమం ఎక్కువగా ఉంటుంది. వచ్చే వారంలో శుభమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేసుకోవడము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టకపోవడం ఇవన్నీ కూడా మంచితనంగా చెప్పబడుతోంది. అటువంటి విధానాన్ని పాటించండి. అనుకూలవంతమైన యోగాలు పొందండి. స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేయండి. అమ్మకం కానీ కొనుగోలు కానీ నష్టాన్ని కలిగిస్తుంది. పారిశ్రామికంగా ఉన్న వ్యక్తులకి, కార్మికులకి ఏదైనా స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించే అవకాశము, హోటల్ వ్యాపారులకి నష్టము అనగా కల్తీ నిరోధక శాఖ వారి నుంచి వచ్చేటువంటి కొన్ని తాకీదులు అందుకోవాల్సి రావడము, మీ యొక్క హోటల్స్ని లాక్ చేసే అవకాశం బాగా ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ప్రభుత్వం వారి యొక్క జరిమానాను అందుకునే అవకాశము ఇవన్నీ కూడా ఎక్కువ పొడచూపుతున్నాయి. సువర్ణ, వస్త్ర, ఇనుము, రాగి, ప్లాస్టికు, ఈ యొక్క తాడుతో చేసేటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి దాదాపుగా 1-2 తారీఖులు, ఫిబ్రవరి 1-2 తారీఖులలో అనుకూలవంతమైన శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ రోజున ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించడం కానీ, వ్యక్తులను కలవడం కానీ మంచిది. చిన్ననాటి మిత్రులు మాత్రం కలుసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. తప్పకుండా వారితో సరదాగా ఆనందంగా కాలం గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలక్షేపం కూడా కలుగుతుంది. అనుకూలవంతమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందుకునే అవకాశాలు ఈ వారాంతంలో కాస్త ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు చేయండి. కోర్టు తగాదాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకొని ఈ మాసం మొత్తం కూడా అనగా జనవరి మాసం మొత్తం కూడా వాయిదా వేసుకోండి. ఈ వారం మొత్తం కూడా మీరు వాయిదా వేసుకొని వచ్చే వారానికి ఆ వాయిదాలు, కోర్టు వాయిదాలు పెట్టుకోవడం వల్ల శుభమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి 27, 28, 29 4 రోజులలో 7, 4, 1 అంకెలను అదృష్ట అంకెలుగా వినియోగించుకోవడం, 30, 31, 1, 2 తేదీలలో 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా వినియోగించుకోవడము శుభసూచకంగా చెప్పబడుతోంది. తప్పనిసరిగా ఈ వారం మొత్తం కూడా మీరు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకున్నట్టయితే అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. మీకు అంతా కూడా శుభము, ఆనందం కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.